హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూలన్ ఆషు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి అండ్ ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నారు. నేనైతే కన్నా ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేచి రెడీ అయ్యి స్టేడియాలకు వచ్చేసాను అనమాట. ఈ వ్లాగ్లో కంప్లీట్గా ప్రీవియస్ 3 days అంటే జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 నేను చదివినటువంటి స్టడీ వ్లాగ్ అనమాట ఇది. ఎందుకంటే కన్నా ఈ మధ్యలో నేను నిన్న బిగ్ బ్యాంగ్స్ మీద ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు. ఎవరైనా సరే చూడకపోతే ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ వీడియో అనేది చెప్పాను కదండి, నేను చాలా కష్టపడ్డాను ఆ వీడియో కోసం అనేసి. చాలా లేట్ అయింది, డిలే అయింది వీడియో అనేది ముందుగానే పోస్ట్ చేశాను అనమాట. అందుకోసం ఈ స్టడీ వ్లాగ్స్ అనేది స్టాప్ చేశాను. సో ఇంకంప్లీట్గా వీడియోలోకి వచ్చేస్తే కన్నా చాలామంది నాకు చాలాసార్లు కామెంట్ చేశారండి. ఏమిటంటే కన్నా, బ్రదర్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అవి కరెంట్ సబ్జెక్ట్స్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి, దానిలో అప్డేషన్స్ చేసుకోవాల్సి వస్తూ ఉంటాయి. అది కాక చాలా డ్రై సబ్జెక్ట్స్ అనమాట. సో అటువంటి సబ్జెక్ట్స్ ఎక్కువ చదివితే మనం మార్క్స్ గెయిన్ చేయలేము అని చెప్పారు. అది కాకుండా హిస్టరీ, పాలిటీ కన్నా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ అనేది స్టాటిక్ సబ్జెక్టు పూర్తిగా, ప్లస్ పాలిటీ అనేది స్టాటిక్ సబ్జెక్టు మ్యాక్సిమమ్ కొన్ని అప్డేట్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ వెళ్ళినాయి కాబట్టి సో అవి చూసుకోవాలా. సో ఇట్లాంటి కొన్ని అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. ఏమన్నా న్యూస్లో ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఎస్సీ ఎస్టీ సబ్వర్గీకరణ చేయొచ్చు అనేసి, సో ఇలాంటివి మనము చూసుకుంటే సరిపోతుంది కదా. సో అందులో మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో మీరు ఇలా చేస్తే కొంచెం ఎగ్జామ్లో నష్టపోతారని చెప్పేసి చాలామంది నాకు ఒక బ్రదర్గా సజెషన్ ఇవ్వడానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో నేను కూడా అగ్రీ చేశానండి. నేనేమంటే కన్నా ఈ జూలైలో మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ నేను చదివినటువంటి అంటే సార్ వాళ్ళు క్లాస్ ఎంతవరకు చెప్పారో ఆ క్లాసు కంప్లీట్ చేయాలా కొన్ని అని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో ఆ టార్గెట్స్ కోసమే నేను కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే టార్గెట్స్ కంప్లీట్ చేయాలని ఒక్క మైండ్ సెట్తోనే నేను ఫుల్గా చదవడం అనేది స్టార్ట్ చేశాను అనమాట అవన్నీ. సో ఎట్టకేళ్లకు ఈ వీడియోలో నేను ఈ 2 days కూడా మొత్తం జూలై 31 నా లాస్ట్ డెడ్ ఎండ్ అనమాట. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అయితేనా ఇంకా అక్కడికి స్టాప్ చేసి రోజు టెస్ట్ మాత్రమే రాస్తూ టెస్ట్తో పాటు రివిజన్ కూడా చేయాలనుకున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అంటే నేను పెట్టిన టార్గెట్స్ కంప్లీట్ అయ్యాయి అనమాట. ఈ చూస్తున్నటువంటి మీరు వీడియో చూస్తున్నారు మొత్తం నేను క్లాస్ వింటూనే ఉంటాను అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ వినడము రాసుకుంటాను అలాగే చేశాను అనమాట మొత్తం పూర్తిగా నేను. సో అందుకు ఆపేశాను. ఈ వ్లాగ్లోనే అంటే నేను చెప్పాను అనమాట, కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై ఇచ్చాను అక్కడే నేను. బ్రో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను అంటే ఆగస్ట్ 1 నుంచి పాలిటీ, హిస్టరీ 2 కంప్లీట్గా స్టార్ట్ చేస్తున్నాను. హిస్టరీ అంటే నాకు చాలా ఫోబియా అండి. ఎంత ఫోబియా అంటే గానా మనకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయకపోయి ఉంటే గానా హిస్టరీ నేను వదిలేసేవాడిని. ఎందుకంటే నాకు చదివినా కూడా గుర్తున్నట్లేదు, అసలు ఎందుకు చదువుతున్నానో నాకే భయం వేసేది హిస్టరీ అంటే గానా. ఆల్రెడీ నేను ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ మీద అలాగే ఫోబియా ఉండి భయపడతా చదివి సగం చదివి సరిగ్గా రాయలేకపోయాను. హిస్టరీలోనే మార్క్స్ తగ్గినాయి నాకు. మిగతా వాటిలో మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఎలాగో నేను గెయిన్ అయిపోయాను. సో అక్కడ కొంచెం సేఫ్ అయిందనమాట. కానీ ఇప్పుడు అలా కాదు, మనకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, చాలా టైం దొరికింది. సో ఈ టైంలో ఇది కూడా మన కష్టమైన సబ్జెక్ట్ మనం చదవకపోతే మనం ఈ టైం ఇచ్చి కూడా మనకు యూటిలైజ్ చేసుకోవడానికి మనకు సోర్స్ లేకుండా పోతుంది. సో ఇలా ఉంటే కష్టం అని చెప్పేసి కంప్లీట్గా ఓకే హిస్టరీ ఇంకా ఏదైతే అది అయింది, హిస్టరీ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. హిస్టరీ, పాలిటీ 2 సైమల్టేనియస్గా చదువుతూ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ వదిలేయకూడదు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నేను చదివింది ఇప్పుడు దాకా వదిలేసానంటే కానీ మొత్తం మర్చిపోతాను. సో ఆ రివిజన్స్ జరుగుతూనే ఉండాలి. ఏదన్నా 1-2 క్లాసెస్ ఏమైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లోకి వస్తే అవి వింటూనే ఉండాలి, అవి రాసుకుంటూనే ఉండాలి. సో చాలామంది కరెంట్ అఫైర్స్ ఎస్ఎన్టీకి ఎక్కడ చదువుతున్నారు అని అడిగారు. చాలామంది ఇంకా అడుగుతూనే ఉన్నారు అనమాట, ఏమన్నా కరెంట్ అఫైర్స్ బుక్స్ ఫాలో అవ్వని చెప్పేసి. సో దాని గురించి కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తానండి, కొద్దిగా టైం ఇవ్వండి. ఆల్రెడీ చాలామంది నన్ను నేను యూస్ చేసినటువంటి స్లేట్ ఉంది కదా, డిజిటల్ స్లేటు, దాని మీద చాలామంది డౌట్స్ అడిగారు. అంటే అది ఏంది దాని గురించి వీడియో చేయమని చెప్పారు, మెయిల్స్ కూడా చేశారు అనమాట దాని మీద. సో అదొక వీడియో పెండింగ్ ఉంది. సో ఆ వీడియో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీద నేను ఫోకస్ చేస్తూనే ఉన్నాను. ప్రజెంట్ క్లాస్ అయితే సార్ మాకు అప్డేట్స్లోనే చెప్తూ ఉన్నారు, అంటే రీసెంట్ అప్డేట్స్ మే, జూన్, జూలై వరకు కూడా కొన్ని చెప్తూ ఉన్నారు అనమాట. సో అందుకే నేను ఎస్ఎన్టీ మీద కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేయలేదు ఇంతవరకు. కానీ నేను నిన్న వీడియోలో చూపించాను కదా, ఎస్ఎన్టీ ఒక మ్యాగజిన్ తెప్పించానని చెప్పేసి, జూలై 2024 మ్యాగజిన్. సో అది ఒకసారి చూస్తాను. ఆల్రెడీ
ఇంకో మ్యాగజైన్ కూడా చూశాను. బట్ ఆ మ్యాగజైన్లో ఎలా ఉందంటే కన్నా సో బల్క్ అమౌంట్ దించేసినట్టు ఉంది. అది కూడా నేను వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపించకుండా నేను కరెంట్ అఫైర్స్ మీద ఎప్పుడైతే వీడియో చేస్తానో ఆ వీడియోలో ఆ క్లిప్ మీద కూడా యాడ్ చేస్తాను. నేను ఒక పబ్లికేషన్స్ ఒక మ్యాగజైన్ చూశాను, చాలా బల్క్గా ఉంది. అది ఓన్లీ గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాగజైనే. సో అది కూడా చూపిస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, తర్వాత ఎస్డిజి వీటి మీద నేను నోట్స్ రాసుకున్నాను సపరేట్గా. అంటే నేను నా ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఎస్ఎన్టీలో నోట్స్ అంటే ఎందుకు రాసుకున్నాను కన్నా కరెంట్ లింకేజెస్ అనేవి ఎక్కువ వస్తాయి. అర్థమైందా? కరెంట్ లింకేజెస్ అనేవి వస్తూనే ఉంటాయి అనమాట. సో అందుకే నోట్స్ రాసుకున్నాను మ్యాక్సిమము. ఇప్పుడు నేను ఈ నోట్స్ రివిజన్ చేస్తున్నాను. అంటే అర్థమైందా? ఎందుకంటే నేను ఆగస్ట్ 31కి నేను కంప్లీట్ చేసుకున్నాను నా టార్గెట్స్. నా టార్గెట్ అనేటువంటి న్యూక్లియర్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఎస్డిజీస్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చెప్పాను కదా ఎస్డిజీస్ ఎంత ఇంపార్టెంటో, అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా. 17 ఎస్డిజీస్ గోల్స్ అనేసి. అది అలాగే ఎండిజీ, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, అవి కూడా అనమాట. ఇవన్నీ నేను రివిజన్ చేస్తూ వచ్చాను. దాని తర్వాత చెప్పాను కదండి, ఇంకా టు డూ లిస్ట్ ప్రకారము ఇంకా ఈ మీదట నా మ్యాక్సిమం టైం అనేది హిస్టరీకి, పాలిటీకి ఎక్కువ ఇస్తాను అనేసి. అలాగే పాలిటీ కూడా ప్రీవియస్గా చేయడానికి రివిజన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే క్యాబినెట్, ప్రైమ్ మినిస్టరు, వైస్ ప్రెసిడెంటు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్, తర్వాత ఆర్టికల్స్ ఏంటి, దాని నుంచి ఇక్కడ ఒక టేబుల్ గమనించారా మీకు? షార్ట్ టేబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ది షార్ట్ రివిజన్కి ఇచ్చారనమాట ఇందులో. సో అది కూడా కంప్లీట్ చేశాను. మొత్తానికి లాస్ట్కి పార్లమెంటరీ సిస్టమ్ వరకు వచ్చాను అనమాట. సో అక్కడికి ఇంకా క్లోజ్ చేసి బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకున్న తర్వాత ఎకానమీ టెస్ట్ అనేది ఒకటి రాశాను అనమాట. ఆ టెస్ట్ రాసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మార్నింగ్ మనం నిన్న పాలిటీ ఎక్కడ ఆపేసాము? పార్లమెంటరీ సిస్టమ్ దగ్గర ఆపేసాము. ఆ పార్లమెంటరీ సిస్టమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ పార్లమెంటరీ సిస్టమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన తర్వాత అంటే పోతుంది నాకు ఎలా అంటే కన్నా చవాంగా ఏమనిపిస్తుంది అంటే కన్నా పాలిటీ అనేది ఆర్టికల్స్ గుర్తుండడం అనేది ఎక్కువ, కానీ మ్యాటర్ గుర్తుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే కన్నా ఇప్పుడు పార్లమెంటరీ సిస్టమ్ అంతా చదివాను నేను. దాంట్లో ఏం చేస్తారు, ఏం చేయరు అనేది గుర్తుంది తప్ప పలానా ఆర్టికల్ ఏంది అని గుర్తు రావట్లేదు అనమాట. నిన్న నేను చదువుతుంటే సడన్గా ఒక అన్న నా దగ్గరికి వచ్చి ఒక క్వశ్చన్ తీసుకొచ్చి నేను అడిగారు అనమాట. నిన్న పార్లమెంటు అది హైప్ చేసినట్టు యూట్యూబ్లో వీడియో పెట్టావు కదా, చదివావు కదా, ఈ క్వశ్చన్ దానికి రిలేటెడ్గా పార్లమెంటు, రాజ్యసభ, సో వాటికి రిలేటెడ్గా ఉండే క్వశ్చన్ అనమాట. అది కంబైన్డ్గా ఉంది. పార్లమెంటు, రాజ్యసభ రెండు కలిపి కంబైన్డ్ క్వశ్చన్ అనమాట. అది యూపీఎస్సీ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్. అది ఎత్తుకొచ్చి సాల్వ్ చేయమని చెప్పారనమాట. అది సాల్వ్ చేయడానికి ట్రై చేశాను. సో ఆప్షన్స్ అన్ని కరెక్ట్గా అని చెప్పాను, కానీ ఒక ఆప్షన్లో అందులో ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ 80 అనేది రాజ్యసభ ఫామ్ చేసేది కాంపోజిషన్ ఉంటుంది కదా, రాజ్యసభ కాంపోజిషన్. ఇప్పుడు ప్రెసెంట్ 245 మెంబర్స్, 250 దాని మ్యాక్సిమమ్ 245 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి. సో ఆ క్వశ్చన్లో ఆర్టికల్ 80నా, ఆర్టికల్ 81నా, 79 అనే డౌట్ కూడా అయిపోయాను. సో ఆగిపోయి ఎంతసేపు తరాడుతుంటే ఆన్సర్ చెప్పాను లాస్ట్గా ఆయనకి. అన్న ఇది ఒక ఆప్షన్, ఇదే ఆప్షన్ రైట్ ఆన్సర్ అంటే అన్న ఈ ఆప్షన్ రైటే తమ్ముడు నువ్వు చెప్పింది, కానీ ఈ పైన ఆర్టికల్ ఉండే ఆప్షన్ కూడా రైటే. నువ్వు ఆర్టికల్ కన్ఫ్యూషన్ అయ్యడం వల్ల అది చెప్పలేకపోయినావు. ఆర్టికల్ చూసుకో, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్స్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎక్కడో క్వశ్చన్ తగులుతూ ఉంటుంది అని అలా చెప్పాడనమాట. సో ఓకే అని చెప్పి అప్పుడు నాకు సాటిస్ఫై, ఓకే నేను చదివేంతవరకు చదివింది బాగానే అర్థమవుతుంది, నాకు మైండ్లో ఫీడ్ అవుతుంది అనుకునేసి ఇంకా నెక్స్ట్ పాలిటీ నుంచి హిస్టరీకి వచ్చాను అనమాట. చెప్పాను కదా హిస్టరీ అనేది ఎంత ఫోబియా అంటే కదా నాకు మైండ్లో భయం అనమాట. ఫస్ట్ చదవడానికి భయము. సో ఆ భయాలన్నీ అధిగమించి, ఈ భయాలను అధిగమించకపోతే మనము జాబ్ కొట్టలేము అని ఓకే ఇంకా జాబ్ రాకపోతే ఇంకేది లేదు, ఇదే నా లాస్ట్ అటెంప్ట్ అనే రేంజ్లో నేను ఓకే హిస్టరీ అయితే ఏదైతే ఏముంది చదువుదాము, గుర్తుండే కాడికి ఉంటుంది, ఒకసారి రాకపోతే ఇంకోసారి ఎక్స్ట్రా చదువుదామని చెప్పేసి క్లాస్ వినడం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఇప్పుడు దాకా నేను ఏం చదివానో మొత్తం అన్ని పక్కన పెట్టేశాను. ఫస్ట్ నుంచి అంటే సిలబస్ పేపర్లో సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే హెడ్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ సిలబస్ వినడం స్టార్ట్ చేశాను. సారు నేను ఆల్రెడీ చెప్పాను కదా పువ్వాడి రమణ సార్ అనేసి. సో రమణ సార్ క్లాస్ ఓపెన్ చేశాను అనమాట. ఫస్ట్ నుంచి వినడం స్టార్ట్ చేశాను. సిలబస్ సార్ నిన్నంతా నేను సిలబస్సే వింటున్నాను, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వింటున్నాను అనమాట పూర్తిగా. నాకు సిలబస్ అర్థం కావాలి ఫస్ట్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే ఏంది, శాతవాహనస్, ఇక్ష్వాకుస్, శాతవాహనస్ ఏమేమి చదవాలి, ఇక్ష్వాకుస్లో ఏమేమి చదవాలి, ఇక్ష్వాకుస్ తర్వాత సిలబస్లో లేని కొన్ని టాపిక్స్ కూడా సార్ చెప్పాను అనమాట. సో అలా హిస్టరీ సిలబస్ అంతా పూర్తిగా క్లారిటీగా విన్నాను అనమాట. సార్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా రేపటి నుంచి ఫుల్గా హిస్టరీ, పాలిటీ మీద ఎక్కువ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ ఉంటుంది, ఎకానమీ వచ్చేసి బిడ్ బ్యాంక్ చేయాలా, రివిజన్ చేయాలా. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, జై హింద్, బాయ్.